నమస్తే. నా గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. నేను ఈ పిరమిడ్ మెడిటేషన్‌లోకి 2005లో రావటం జరిగింది. అప్పటి నుంచి నేను ఈ పిరమిడ్ సెంటర్స్‌లోకి వెళ్ళడము, అక్కడ క్లాసెస్‌కి వాటికి అటెండ్ అవ్వటం జరిగింది. ఈ కాస్మిక్ వ్యాలీకి అంత క్రితం ఒకసారి ఈ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌కి సప్తాహం లాగా అఖండ ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చాను. అప్పటికి ఇంకా కన్‌స్ట్రక్షన్స్ అవి ఇంకా పూర్తి అవ్వలేదు. అప్పుడు అఖండ ధ్యానం చేయటము, ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సిస్టము చాలా నాకు నచ్చింది. అందుకని మళ్ళీ రావాలి అని ఎంతో ఆతృతతో ఉన్నాను. తర్వాత ఇప్పటికి కుదిరింది. మొన్న 19వ తారీఖు ఉదయం నేను కాస్మిక్ వ్యాలీకి రావడం జరిగింది. ఇక్కడంతా కూడా ప్రకృతి కానీ, అక్కడ ఉన్నటువంటి ధ్యాన మందిరాలు కానీ, ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీ సిస్టమ్‌ను ఫీల్ అవ్వడం జరుగుతోంది. బాబాజీ గారి దగ్గర అయితే, బాబాజీ విగ్రహం దగ్గర, బాబాజీ గుహ దగ్గర సైలెన్స్, అసలు నిశ్శబ్ద స్థితిని అనుభూతి చెందాను. అడామా కేవ్స్‌లోకి వెళ్ళి కూడా 3-4 అవర్స్ మెడిటేషన్ చేయటం జరిగింది. అక్కడ కూడా చాలా అద్భుతంగా శూన్య స్థితిని అనుభూతి చెందాను. చాలా ఎక్కడ కూర్చున్నా కూడా ప్రకృతితో అనుసంధానమవుతూ ఏదో ఒక ఎనర్జీతో ఆనందంగా అద్భుతంగా ఉంది కాస్మిక్ వ్యాలీ మొత్తం. అలాగే ఒక్కొక్క పిరమిడ్లో మనకి ఇక్కడ 3 రకాల పిరమిడ్స్ని కట్టారు. శివ పిరమిడ్ రేపు ఓపెనింగ్ అవబోతోంది శివరాత్రి రోజున. అంతకుముందు దర్గా పిరమిడ్ అని, జీసస్ పిరమిడ్ అని, గురునానక్ పిరమిడ్ అని, అలాగే ధ్యానగంగా పిరమిడ్ అని, ఇలా అనేక పిరమిడ్స్ ప్రతి చోట ఎనర్జీ సింబల్స్తో ఎంతో అద్భుతంగా ప్రతిదీ కూడా ఆ ఎనర్జీ సిస్టమ్స్తో ఉంది. ఎక్కడ కూర్చున్నా ఒక చెట్టును చూసినా కూడా చాలా ఆనందంగా ఆ ప్రకృతి యొక్క అద్భుతమైన ఎనర్జీస్ ఫీల్ అవటం జరుగుతోంది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా చాలా ప్రేమతత్వంతో చక్కగా హృదయపూర్వకంగా వారు చేయటము, వారి యొక్క ఆహ్వానము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనందరికీ చక్కగా పిరమిడ్ మాస్టర్కి తెలుసు, ఎక్కడికి వెళ్ళినా అన్నపూర్ణేశ్వరి ఉంటుందని, ఉచిత భోజనము అది ఉంటుంది. చాలా చక్కగా అద్భుతంగా వండి పెడతారు. మిగతా అన్ని విషయాల్లో కూడా ధ్యానం చేసుకోవాలి అనుకున్న వారు ఇక్కడికి వచ్చి చక్కగా ఈ నిశ్శబ్ద ధ్యాన స్థితిలో అద్భుతంగా ధ్యానాన్ని ఎంజాయ్ చేస్తూ ఎనర్జీ తీసుకోవచ్చు. కాబట్టి కాస్మిక్ వ్యాలీ అనేది ఏ వ్యాలీ ఆఫ్ ఎనర్జీ, డిఫరెంట్ ఎనర్జీస్, నాట్ ఓన్లీ వన్ ఎనర్జీ, డిఫరెంట్ ఎనర్జీస్. ఆ స్మూత్ ఎనర్జీస్ ఒక్కొక్క చోట ఫ్లో ఆఫ్ ఎనర్జీ మనం ఫీల్ అయ్యేది కూడా చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంటాము. అలాగే ఇక్కడ మనకి లైబ్రరీ అది కూడా ఉంది. అందులో 108 పిరమిడ్స్ ఉన్నాయి. అందులో కూడా అద్భుతంగా ఒక రకమైన సువాసనతో ఉంటుంది. అందులోకి ఎంటర్ అవ్వంగానే నేను చాలా ఫీల్ అయ్యాను. అక్కడ కూడా అద్భుతమైన ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. ప్రతి చోట కళ్ళు మూసుకుంటే ఎనర్జీ ఫ్లో అనేది ఫీల్ అవటం జరిగింది. నేను చాలా ఆనందంగా ఈ 3 రోజులు గడిపాను. అద్భుతంగా ఉంది. ఎప్పుడు అవకాశం వచ్చినా నేను ఈ కాస్మిక్ వ్యాలీకి వచ్చి ధ్యానం చేసుకుని నా యొక్క ధ్యాన స్థితిని పెంచుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఈ కాస్మిక్ వ్యాలీ అడ్మినిస్ట్రేటర్ అయిన సరోజా మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఎంతో ప్రేమతత్వంతో ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.